చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ రూరల్ తిరువటపల్లి సరస్వతి నగర్ లో మే 2, 2024 రోజున విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మండల అధ్యక్షుల ఫోరం అధ్యక్షులు వయోజుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 16 మండలాల అధ్యక్షులతో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చెల్లోజు రాజు గారు, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్యవేదిక ఉపాధ్యక్షులు హాజరై ప్రసంగించడం జరిగింది. వీరు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలకు ప్రత్యేక ఫోరంను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగిందని, వారు కొన్ని హామీలను మాకు ఇవ్వడం జరిగిందని, ఎంపీ ఎలక్షన్ల తర్వాత మా హామీలను మా డిమాండ్లను నెరవేరుస్తామని వారు హామీ ఇచ్చారని అన్నారు. ఈ డిమాండ్ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇట్టి మా సమస్యలపై దృష్టి సారించి మాకు హామీ ఇచ్చినట్లయితే, మా సమస్యలను నెరవేర్చినట్లయితే ఆ పార్టీకే అండగా ఉండి వారికి మేము సహకరిస్తామని చెప్పి వారు తెలియడం జరిగింది. వారి మాటల్లోనే విందాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కరీంనగర్ జిల్లా మండల అధ్యక్షుల ఫోరం అధ్యక్షులు శ్రీ మయోజల వెంకటేశ్వర్లు గారి అధ్యక్షతన ఈరోజు కరీంనగర్ రూరల్ పరిధిలోని తీగలగుట్టపల్లె గ్రామం సరస్వతి నగర్ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్యోద్దేశం ఏంటంటే, మరి కరీంనగర్ 16 మండలాలు విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో విశ్వబ్రాహ్మణ సోదరిమణులతో ఎన్నుకోబడిన సంఘం 16 మండలాల్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ సమావేశానికి 9 మండల అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. విశ్వబ్రాహ్మణుల యొక్క సమస్యల గురించి దాదాపు ఒక 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. గతంలో మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి అయినా, మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. అయినా మేము 10 సంవత్సరాలు చాలా పరితపించి ఎదురు చూసినాం. ఇకనైనా చేస్తాడని చాలా ఎదురు చూసినాం. కానీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా మీద కరుణ దయ జాలి జరగలేదు. తదనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నిక కావడం జరిగింది. మా రాష్ట్ర నాయకులు, మా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్రం ఉన్నటువంటి నాయకులు, మా ఎర్రోజు భిక్షపతి గారు కానీ, వివిధ సంఘాల నాయకులు కానీ ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్స్ వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అయ్యా, గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీ హాయంలో మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడైనా మాకు న్యాయం జరగాలని విన్నవించుకోవడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు కొన్ని కుల సంఘాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ అందులో విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అనే విషయం నోట్లో లేదు. దానికి చాలా మేము విశ్వబ్రాహ్మణులు అందరం చింతించి బాధపడ్డాము. కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నది. తదుపరి మీ విశ్వబ్రాహ్మణుల గురించి చర్చించి మీ రాష్ట్ర నాయకులను మీ సమస్యను పిలిచి మా బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు మరియు పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన మీ సమస్యను మీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల మేము కూడా మరి ముఖ్యమంత్రి గారి మాటతో సర్ది పెట్టుకోవాల్సి వచ్చింది. అంతలో పార్లమెంట్ ఎన్నికలు దరిదాపులు దగ్గర వారం 10 రోజులు ఉన్నాయి. కాబట్టి మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి అధ్యక్షులుగా వెంకటేశ్వర్లు మరియు వివిధ మండలాధ్యక్షులు మానకొండ్రు
మండలాధ్యక్షులైనటువంటి వారు మయోజన వెంకటేశ్వర్లు, చొప్పదండి మండలాధ్యక్షులు ఉదారం వేణు గారు, కొత్తపల్లి మండలాధ్యక్షులు మరియు హనుమంతాచారి గారు, మరియు గంగాధర మండలాధ్యక్షులు పాములపర్తి రవీంద్రాచారి గారు, చిగురుమావిడి మండలాధ్యక్షులు శ్రీరామోదు రాజ్ కుమార్ గారు, మరియు రామడుగు మండలాధ్యక్షులు జూపాక ఆంజనేయులు గారు, తిమ్మాపూర్ మండలాధ్యక్షులు శ్రీమంత శ్రీనివాస్ గారు, మరియు గన్నేరుపురం మండలాధ్యక్షులు గోగులకొండ సత్యనారాయణ గారు, మరియు కేశపట్నం మండలాధ్యక్షులు వారి తండ్రి పరమపదించ సందర్భంగా వారు రాలేదు కానీ ఫోన్ ద్వారా మాకు సమాచారం ఇచ్చారు. మరి కరీంనగర్ రూరల్ మండలాధ్యక్షులు గోగులకొండ కరుణాకర్, మరియు ప్రధాన కార్యదర్శి గంగాధర ప్రధాన కార్యదర్శి బుచ్చన్న గారు, మరియు చిగురుమావిడి ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి సదానందాచారి గారు, మరియు వివిధ బాలకృష్ణమాచారి గారు, వివిధ మండలాల నుంచి విచ్చేసిన విశ్వ బ్రాహ్మణులు హాజరై ఈ పార్లమెంట్ ఎన్నికలలో మేము కార్యాచరణ ఏంది అనే ఉద్దేశం ఏంది, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరీంనగర్ జిల్లాకు చెందిన బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు మా డిమాండ్లను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మాకు విశ్వ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా పంచదాయలకు 2000 కోట్లు కేటాయించి పాలక మండలిని ఏర్పాటు చేయాలని ప్రత్యేకమైన డిమాండ్ మేము ముందుస్తున్నాం. మరి రెండవ డిమాండ్, ప్రతి చేతి వృత్తి చేసే విశ్వబ్రాహ్మణులకు విశ్వబ్రాహ్మణ పనిదారులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తును మరియు అందించాలని రెండవ డిమాండ్. మరియు 50 సంవత్సరాలు నిండిన వృద్ధులకు పింఛను కూడా ఇవ్వాలని మేము మూడవ డిమాండ్ చేస్తున్నాం. ప్రతి జిల్లా కేంద్రంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు అందించి కార్పొరేట్ విధానాన్ని ధీటుగా ఎదుర్కొనే మాకు తగిన చర్యలు చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నాలుగో డిమాండ్, మరి వడ్రంగి పని చేసుకునే వడ్రంగిదారులకు ఫారెస్ట్ అధికారుల వేధింపులు విపరీతంగా పెరిగిపోయినాయి. వాళ్ళు కర్ర కొనుకొచ్చుకున్నా ఎక్కడ కర్ర అని డిమాండ్ చేసి వాళ్ళ వేధింపులు పూర్తి స్థాయిలో అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిత్వకు ఇమ్మీడియట్లీ ఆదేశాలు ఇచ్చి దాన్ని కూడా ఆ వేధింపులు లేకుండా కూడా జరగాలని మేము 5వ డిమాండ్గా మరి మా జిల్లా మంత్రివర్యులకు ముఖ్యమంత్రి వర్యులకు మా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఈ 11 మండలాల అధ్యక్షుల తరఫున నేను రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి నేను చెల్లూరు రాజును వాళ్ళందరి సమక్షంలో వాళ్ళ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ఏం చేద్దాం, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా డిమాండ్లను పరిష్కరించి సావధానంగా విని నాకు సమస్య పరిష్కరిస్తే మేము కూడా పునరాలోచించి మరి ఏ పార్టీకి మేము మద్దతు ఇవ్వాలి, మాకు డిమాండ్లు మాకు నెరవేరుస్తారా, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పనిసరిగా మాకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, మా బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు హామీ ఇచ్చారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తదనంతరం తప్పనిసరిగా మీ డిమాండ్లు నెరవేరుస్తా, మీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ తప్పనిసరిగా నెరవేరిస్తే మేము రాబోయే కాలంలో కూడా విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం అంతా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వారికి అనుబంధంగా కట్టుబడి ఉండి వారితో మేము అడుగులో అడుగేసి అందిస్తాం, అడుగులో అడుగేసి నడుస్తామని వారికి అండగా ఉంటామని విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా విశ్వకర్మ ఐక్య సంఘం ఫోరం అధ్యక్షుడిగా నా అధ్యక్షతన ఈరోజు మండలాధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మన రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లోదు రాజు గారు ఇందాక మాట్లాడినట్టు డిమాండ్లన్నీ మేమందరం కలిసి నిర్ణయం తీసుకొని ఈ డిమాండ్లను మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి ఈ డిమాండ్ నోటీస్ అందజేయడం జరుగుతుంది. దానిపై వాళ్ళ అభిప్రాయం ప్రకారం మేము ఈ కార్పొరేషన్ కానీ డిమాండ్స్ కానీ మీకు నెరవేరుస్తామని మాకు సపోర్ట్ ఇస్తే మేము వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి మేము కరీంనగర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తామని మా కరీంనగర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మండలాధ్యక్షుల తరఫున ఒక ఫోరం అధ్యక్షునిగా నేను కూడా గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాను. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం నెరవేర్చాలి విశ్వకర్మ
విశ్వకర్మ హక్కులను విశ్వకర్మ హక్కులను విశ్వకర్మ హక్కులను విశ్వకర్మ హక్కులను విశ్వకర్మ హక్కులను జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జై విశ్వకర్మ. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇది వరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.